చదువులకు పేదరికం అడ్డు కాదని కోసిగి మండలి యువతీ యువకులు నిరూపించారని కోసిగి సీఐ మంజునాథ్ ఎస్ఐ రమేష్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ భార్గవి సూచనల మేరకు కోసిగిలో చట్టాలపై అవగాహన పెంపొందించడం, ప్రజా భద్రత పరిరక్షణ, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, ఐవీఆర్ఎస్ కాల్స్ కు సంబంధించిన జాగ్రత్తలు, రోడ్డు భద్రత, మహిళలు మరియు బాలికల భద్రత వంటి ముఖ్యమైన అంశాలపై గ్రామస్తులకు కోసిగి సీఐ మంజునాథ్ ఎస్ఐ రమేష్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, ఏ సమాచారం ఉన్నా కూడా వెంటనే పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని వారు కోరారు. దేశంలోని చదువులో కోసిగి మండలం అట్టడుగు స్థానంలో ఉన్న కోసిగిలో నేడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో యువతీ యువకులు ముందున్నారని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పలు ఉద్యోగాల్లో కోసిగి మండలం యువతులు 16 మంది పోలీసులు, దాదాపు 30 మందికి పైగా టీచర్లు, గ్రూప్ 2లో వివిధ పోస్టుల్లో దాదాపు 7 మంది ఉద్యోగాలు సాధించడం నిజంగా హర్షించదగ్గ విషయమన్నారు. ఉన్నామని చెప్పేసి ఒక నానుడు ఉంది. సో నేను ఇక్కడ పనిచేస్తున్నప్పటి నుంచి కూడా సంవత్సరం 5 నెలల కాలంలో పరిశీలిస్తుంటే ఇక్కడ కూడా చాలా మార్పు అనేది కనిపిస్తుంది. ప్రజలు కూడా అంతా కూడా బాగా చదువుకొని ఒక మంచి వ్యాపారం కానీ ఏదైనా చేసుకునేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ అంతా కూడా వృద్ధిలోకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో అంతా కూడా బాగా ఉన్నారని చెప్పేసి అనిపిస్తుంది. సో దానికి నిదర్శనంగా ఈ మధ్య కాలంలోనే మనకి కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ కానిస్టేబుల్ రిజల్ట్స్ లో కూడా కేవలం మన కోసిగి మండలంలోనే 16 మంది కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినారు. అదేవిధంగా మెగా డిఎస్సిలో టీచర్స్ గా కూడా దగ్గర ఒక 40 మంది వరకు కూడా టీచర్స్ గా కూడా సెలెక్ట్ అయినారు. సో అంతేకాకుండా మనకు రీసెంట్ గా వచ్చినటువంటి గ్రూప్ 2 సెలక్షన్స్ లో కూడా రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ లో కూడా మన దగ్గర నుంచి వివిధ హోదాల్లో దాదాపు 7 మంది గ్రూప్ 2 లో కూడా మనకి సెలెక్ట్ అయినారు. సో దీన్ని బట్టి చూస్తుంటే ప్రజల్లో కూడా మార్పు కోరుకుంటున్నారు. ఎటువంటి కక్షలు లేకపోతే రాజకీయాలు లేకపోతే వర్గ విదేశాలన్నీ కూడా అవన్నీ ఏం లేకోకుండా అందరూ కూడా పోలీస్ కేసులు అట్లాంటివన్నీ కాకోకుండా రౌడీ షీట్లు తెచ్చుకొని ఇదంతా ఎందుకు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా దీనికి సహకరిస్తాము. ఈ కోసిగి మండల ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిష్కార మార్గంలో చూడాలి. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకునేసి దాని గొడవలకి అట్లాంటి వాటికి పోవడం వల్ల పోలీస్ కేసులు అవుతాయి. దాంతో పాటు షీట్లు ఓపెన్ చేయడం అవన్నీ జరుగుతాయి.